డిమాండ్ లేదు, మనకి ఏది కార్యక్రమం లేదు, ఏది ఆఫీస్ లేదు. ఓన్లీ ఎండి ఆఫీసులో మన క్లర్కులు జీతాలు ఇస్తే తీసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళం. అప్పట్లో మేము పోరాటాలు చేస్తే ఒక ఆఫీస్ కావాలంటే అప్పుడు 1989లో మనకు విద్యాశాఖను ఏర్పాటు చేసే సపరేట్ శాఖ చేశారు. తదుపరి ఆ శాఖలు ఎవరు పనిచేయాలంటే ఎవరంటే మా టీచర్లు పనిచేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ టైంలో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు మా టీచర్గా చేయిస్తున్నారు. మేము పోరాటాలు చేసాం. అయ్యా మేము నియమించింది టీచర్లకే చదువు చెప్పడానికి కానీ ఇలా అఫీషియల్ పనులు చేయడానికి కాదని చెప్పేసి పోరాటం చేస్తే అప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు ఆ టైంలో. అప్పుడు ఏం చేశారు, మీకు ఇది కాదయ్యా మీరు సపరేట్ ఇచ్చేస్తామని చెప్పేసి సపరేట్గా ఆఫీస్ ఇచ్చారు. ఆఫీస్ ఇచ్చి ఆఫీస్లో ఒక స్టాఫ్ ఇచ్చారు. ఎంఆర్టీ వ్యవస్థ తీసుకొచ్చారు. అప్పుడు ఎంఆర్టీ వ్యవస్థ వచ్చారు. అప్పుడు ఎంఆర్టీ అయితే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు మాత్రమే కొనసాగింది. అప్పటికి మరి ఈ ఎంఆర్టీ హాస్టల్ ఇన్ని వేల టీచర్లు ఒక బళ్ళకి దూరం అవుతున్నారు, మీరు న్యాయం చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఏం జరిగింది. అప్పుడు ఇక ఇది కాదు సిఆర్టీ వ్యవస్థను ఆఫీస్ పనిచేయడానికి ఒక డేటా ఎంట్రీ ఆపరేటరు ప్రతి ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఉండాలని చెప్పేసి ఒక రిక్రూట్మెంట్ ద్వారా మిమ్మల్ని తీసుకొచ్చారు. ఆ రోజు మా రాష్ట్రానికి అయ్యింది, మరి వీళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తున్నావు, మరి వీళ్ళకి ఏం చేయాలనుకుని చెప్పేసి ఆ రోజు అడిగితే వాళ్ళకి ఏంటి ఊరగా తిరుగుతున్నారు, మేము 10,000 రూపాయలు జీతం ఇచ్చి కూర్చోబెట్టంటే మీరు ఇంకా మంచి చేస్తుంటే మీరు అడుగుతున్నారు అని చెప్పేసి మమ్మల్ని నొక్కారు. ఆ రోజు మేము అడిగాం. ఆ రోజే అలా మీ రిక్రూట్మెంట్ ఇచ్చిన జీవో ప్రకారంలో అంతవరకు కాంట్రాక్ట్ ఇచ్చి ఎట్టి జాకెట్ చేసుకొని వాళ్ళు వదిలించుకోగలుగుతున్నారా అని చెప్పేసి ఆ రోజు అడిగాం మేము. కానీ ఆ రోజు మా పూర్తి సపోర్ట్ ఆ రోజు ఎవరు రాకపోతే సంఘానికి. ఎందుకంటే ఎవరైనా సరే మన విద్యాశాఖలో పనిచేస్తున్నామంటే వాళ్ళ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళ బాగోగులు క్షేమాల గురించి మేము చక్కగా అడుగుతున్నాం. కానీ ఆ టైంలో వాళ్ళు మనకు సరైన సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడైనా సరే ఇప్పుడు ఒక 20 ఏళ్ళు పనిచేశారు, ఒక 15 ఏళ్ళు ఒక్కొక్కరు 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ దాకా సర్వీస్ ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం ఏమి మనకు మీకు న్యాయం జరిగింది. నేను సభాముఖం అడుగుతున్నాను, మీకు ఏ న్యాయం చేసింది ప్రభుత్వాలు? కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఈ రోజు మంచి న్యాయము మీకు ఇలా చేస్తే రాష్ట్రపతి సంఘం జరుగుతుంది, ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎంత దూరం అయినా సరే ఎక్కడికైనా సరే నిజముగా దగ్గరికైనా సరే మరి ఈ సమస్యను తీసుకొని పోయి మీ సమస్యలు మీరు తెలియదు. చిన్న సమస్య ఏమి లేదు, ఇలా ఏం లేదు. మీరు ఎక్కడ అడుగుతున్నారో చిన్న లాజిక్ ఏంటంటే 4 నెలల జీతం ఎందుకు అయిపోయాడు తెలియదు. ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఈ ఏడాది జీతాలు పెంచమని మరి రెగ్యులేట్ చేయమని చెప్పి అడుగుతారు అని చెప్పేసి ఒక 4 నెలలు జీతం అయిపోతే జీతం ఇస్తే చూడరా బాబు అంటారు. మాకు జీతం ఇస్తే చాలయ్యా, 4 నెలలు జీతం ఇస్తే చాలు, మాకు కలిసి వచ్చినా బాబు అని చెప్పేసి మనమే అంటామని చెప్పేసి ఆపిందనమాట. కాబట్టి అలాంటి ఆలోచనలు మీరు లొంగవద్దు. జీతం ఇచ్చిన ఇవ్వకపోయినా ఇది శాశ్వతమైన పరిష్కారం మీ భవిష్యత్తులకి మీ కుటుంబాలకి శాశ్వతమైన పరిష్కారం జరిగేదాకా ఈ సమ్మె వదలొద్దని మీరు పూర్తిగా సంపూర్ణ